ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప కనికరము క్షేమము ఈ దినమంతయు మీకు అందరికీ తోడైండునుగాక. ఈరోజు చాలామంది జీవితాల్లో ఉన్న అపోహ ఏంటంటే, చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఉన్న అపోహ అపనమ్మకం ఏంటంటే, నేను దేవునికి అవిధేయమైన కార్యం చేశాను కనుక దేవుడు నా ప్రార్థన వినడు. ఈరోజు దేవుని మాట నేను వినలేదు కనుక, ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకోలేదు కనుక ఈరోజు నేను ప్రార్థన చేసినా ఆయన నా ప్రార్థన ఆలకించడు కనుక నేను ప్రార్థన చేయను. నేను ఇలాంటి తప్పు చేశాను కనుక ఈరోజు నేను దేవాలయానికి వెళ్ళను. ఇలాంటి ఇష్టం లేని కార్యం చేశాను కనుక నేను దేవునికి సంబంధించిన ఈ కార్యం చేయను, ఆ కార్యం చేయను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియ కుమార్తె, నువ్వు అలాంటి విషయంలో భయపడవలసిన అవసరము ఎంత మాత్రము లేనే లేదు. మనము సంసోను యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన దేవుని యొక్క మాటను మీరి ప్రవర్తించాడు. దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళినప్పుడు, తన మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థించాడో, ప్రభువా నాకు శక్తినివ్వు, ప్రభువా దేవా నాకు శక్తినివ్వి, ఈ యొక్క శత్రువులను అణిచివేయడానికి నాకు శక్తినిమ్మని సంసోను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి సంసోను మీదకి వచ్చి అక్కడున్న ఆ దేవాలయాన్ని కూల్చివేసి ఫిలిష్తీయులు అనేక మందిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అవిధేయమైన కార్యము చేసిన దేవాతి దేవుడు మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన మన మనవి ఆలకిస్తారు. అందుకని నీ పరిస్థితి ఎలా ఉన్నా, నువ్వు ఎలాంటి జీవితము జీవిస్తున్నా నువ్వు ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ఎందుకు ఆయన జవాబు ఇస్తాడని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని వాక్యము సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును. కనుక ఆ యొక్క వాగ్దానంలో ఎటువంటి కండిషన్స్ లేవు కనుక నువ్వు ఎప్పుడు అడిగినా ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఈరోజు మనము ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. when my soul fainted within me, I remembered the Lord, and my prayers came into thine holy temple. ఇక్కడ యోనా జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళినప్పుడు ఆ చేప యోనాను మింగివేసినప్పుడు అవిధేయమైన కార్యం చేశాడు. దేవుడు చెప్పిన వాగ్దానం ఒకటి, దేవుడిచ్చిన తలంపు ఒకటి, దేవుడు మాట్లాడిన ప్రదేశం ఒకటి, కానీ యోనా దానికి వ్యతిరేకమైన మార్గంలో వెళుతున్నప్పుడు ఆ యొక్క వానలో, ఆ యొక్క తుఫానులో చిక్కుకున్నప్పుడు ఆయనని చేప మింగేయడం, ఆ చేప కడుపులో నుంచి ఇప్పుడు దేవుడికి మొరపెడుతున్నాడు. ఇదిగో నా కోపంలో నుండి నా ప్రాణము మూర్ఛల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. ఎప్పుడైతే అవిధేయమైన కార్యము చేసినప్పటికీ యోనా చేసిన మంచి పని ఏమిటంటే, ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని, నేను అవిధేయుని ప్రవ్వా, నేను ఎంత మాత్రం యోగ్యుని కాదు ప్రవ్వా అని అనుకోలే, ప్రవ్వా నేను తప్పు చేశాను, దయతో నన్ను క్షమించు దేవా, నన్ను ఈ మరణాపాయం స్థితి నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోనా ప్రార్థన ఆలకించి ఆ చేపకు ఆజ్ఞాపించగా ఆ చేప యోనాని కక్కివేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కనుక ప్రియ కుమార్తె, ఈ దినమును వాగ్దానము ద్వారా మీరు నేర్చుకోవాల్సినది ఏంటంటే, మనము మానవ సహజంగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, కొన్ని అవిధేయమైన కార్యములు చేస్తూ ఉంటాం. అంత మాత్రానికి దేవుడు మనల్ని తృణీకరించడు. నరహత్య చేసిన వారిని కూడా దేవుడు క్షమించిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. కనుక ప్రియ కుమార్తె, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోవద్దు. చాలామంది ఇలాంటి స్థితిలో దేవుడు నా ప్రార్థన ఆలకించడని చాలామంది ప్రార్థన చేయరు, అందుకని జవాబులు ఆగిపోతున్నాయి. కనుక ప్రియ కుమార్తె, ఈ వాగ్దానము నిన్ను బలపరిచినది కనుక అవిధేయమైన కార్యము, దేవుని మాట వినని యోనా యొక్క ప్రార్థనే ఆలకించి యోనా ప్రాణాన్ని రక్షించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన వినడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కోపంలో ఉన్నా, ఎలాంటి బంధకంలో చిక్కుకున్నా, ఎలాంటి అవిధేయమైన కార్యములు చేసినా దేవునికి ఎంత మాత్రమును పట్టింపు లేదు. కానీ నువ్వు ప్రార్థిస్తే ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ కుమార్తె, ఈ దినము నుంచి నువ్వు ప్రార్థన చేయి. నీ పరిస్థితి ఏదన్నా, ప్రభా నేను ఈ అవిధేయమైన కార్యం చేశాను, నన్ను క్షమించు ప్రభా, ఆయన క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ అవిధేయమైన కార్యములను బట్టి
చేసినప్పటికీ నేను ఇది కోల్పోయాను ప్రభా, నాకు తిరిగి ప్రభా అని ఆయన తిరిగి ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రార్థన చేద్దాం, తద్వారా దేవుడిచ్చే దేవాతి దేవుడిచ్చే ఆ ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నాన్న యోనా మీ మాట వినప్పటికీ, నేను మీరు చెప్పిన మార్గంలో కాకుండా ప్రభా వేరే మార్గంలోకి వెళ్ళినప్పటికీ ప్రభా తన అవిధేయమైన పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు ప్రభా నేను యోనా ప్రార్థన ఆలకించి యోనాను మరణం నుండి తప్పించిన దేవా, ఇదిగో ప్రభా మేము కూడా అనేక సందర్భాల్లో తప్పిపోయి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన కూడా ఆలకించినందుకు వందనాలు ప్రభా. నేను ఇదిగోనే వాగ్దానమును ఆలకిస్తున్న వారిలో ప్రభా, ఈ వాగ్దానంలో ఏకీభవించిన వారిలో, ఈ వాక్యంలో ఏకీభవించిన వారిలో ప్రభా ఎవరైతే ప్రభా ఇంకా తప్పిపోయి ప్రభా నీ కోసము, మీ కృప కోసము, మీ కనికరము కోసము కనిపెట్టుకుంటున్నారు, కరుణామయుడా, దావీదు కుమారుడా, నేను వారి మనవి ఆలకించినందుకు వందనాలు, వారి ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు, వారితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. వారి జీవితాల్లో ఏ కార్యము నైనా ఆలస్యం అవుతుందో యేసుక్రీస్తు నామమున ఆ కార్యము జరుగును గాక. ఏ అవిధేయతను బట్టి నీ యొక్క నేను ఆశీర్వాదములు కోల్పోయారు ప్రభా, ఇదిగో నేను ఈ ఉదయకాల సమయంలో వారు చేయుచున్న ఈ ప్రార్థనను బట్టి, ఈ ప్రార్థనలో ఏకీభవించటను బట్టి వారికి రావాల్సిన ఆశీర్వాదం నిశ్చయముగా వచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్. సంసోను కూడా ప్రభా అవిధేయమైన కార్యం చేసినప్పటికీ, మీకు ఇష్టం లేని కార్యం చేసినప్పటికీ ప్రార్థించినప్పుడు సంసోను యొక్క మొర విన్నావు ప్రభా. ఇదిగో నాయన మానవ మాత్రులుగా ఏదైనా తప్పు చేసి ప్రార్థించినట్లయితే యేసుక్రీస్తు నామమున అందరికీ విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. నాయన తల్లిదండ్రులు బిడ్డల పట్ల, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ప్రభా ఎవరి బిడ్డలు నేను వారి శరీరేచ్ఛలను బట్టి ఏ తప్పైనా చేసినప్పటికీ నేను ఉదయకాల్సిన వారిని మన్నించినందుకు వందనాలు ప్రభా. ఎవరైతే ఇతరుల చేతుల్లో మోసపోయారో యేసుక్రీస్తు నామమున ప్రభా మోసపోయిన దానికి రెట్టింపు ఘనత కలుగును గాక. ఎవరైతే అవమానములు గుండా వెళ్తున్నారో యేసుక్రీస్తు నామమున అవమానమైన కూపంలో ఉండి మొరపెడుతుండగా ప్రభా అవమానమును కొట్టివేసి, నిందను కొట్టివేసి ప్రభా వారిని మీరు దీవించినందుకు వందనం చెల్లిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే నేను అనారోగ్యమైన సమస్యలతో ఉన్నారో, అప్పుల సమస్యలు ఉన్నారు ప్రభా, ఏ విధమైన బాధలు నైనా, ఏ విధమైన ఆందోళన నుండి మీకు ప్రార్థన చేస్తున్నారు ఉదయకాల సమయన, వారి ప్రార్థన ఆలకించి నేను వారిని రక్షించి, సంరక్షించి, దీవించినందుకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వు అవిధేయత చేసినా కానీ దేవుణ్ణి కనుక క్షమాపణ అడిగితే ఆయన క్షమించే దేవుడు. కనుక నేను అవిధేయమైన కార్యం చేశాను, నువ్వు పశ్చాత్తాపడితే చాలు ఆ పశ్చాత్తాపాన్ని ఆయన చూస్తారు. అంత మాత్రమే కాదు, ఆ పశ్చాత్తాపంలో నువ్వు చేసే ప్రార్థనకు 100కు 100% జవాబు వస్తుంది. కనుక నువ్వు ఎలాంటి కార్యం చేసినా కృంగిపోవద్దు. నిన్ను నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు, కరుణామయుడు ఉన్నాడు. మన కోసం తన ప్రాణాన్ని, తన రక్తాన్ని వెల చెల్లించి ఎంత మాత్రము నీతిమంతులు కానీ మనల్ని నీతిమంతులుగా తీర్చిన ఆ యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఆయన అన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు, నా నామం పేరట మీరు ఏది అడిగినా చేస్తానన్నారు. కనుక నువ్వు ఎలాంటి కార్యం చేసినా, యోనా కార్యం చేశాడు కానీ అడిగాడు, తద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మీరు కూడా అడగండి, తద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇది మన బయటకు వెళ్తున్న మీరు, లోపలికి వస్తున్న మీరు దీవించబడుదురు గాక. మీ చేతి పనులు దీవించబడును గాక. మీరు శోధల నుంచి తప్పించబడుదురు గాక. అకాల మరణములు ఆగిపోవును గాక. ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామమున మీకు స్వస్థత కలుగును గాక. మీరు అన్ని విషయాల్లో దీవించబడుదురు గాక. మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి శత్రువు లయపరచబడును గాక. ఎవరైతే మోసపూరితంగా ఆలోచిస్తున్నారో యేసుక్రీస్తు నామమున మోసపూరితమైన వారి ఆలోచనలు కొట్టివేయబడును గాక. ఎవరైతే నిన్ను నిందించాలని వస్తున్నారో ఆ నిందలు ఘనతగా మార్చబడును గాక. దేవుడి మాటలను దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్.